జాయింట్ యాక్షన్ కమిటీగా మన ఆర్టిజన్ వర్కర్స్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం బాట పట్టినటువంటి మీ అందరికీ కూడా సిఇక్యూ జిల్లా కమిటీ పక్షాన విప్లవ చర్యలు చూస్తాము. నిర్వహించిన సమ్మెలోకి నిన్నటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళినాం. ఈ సమ్మెకు వెళ్ళే కంటే ముందు వివిధ రూపంలో డిఈ ఆఫీస్ దగ్గర సంబంధించిన రీజనల్ ఆఫీస్ దగ్గర మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు ఉత్పత్తి అయ్యేటువంటి సంస్థల దగ్గర డిస్ట్రిబ్యూషన్ దగ్గర అంతటా కూడా ఉన్నటువంటి అధికారులకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి విధిలేని పరిస్థితుల్లో మనం నిన్న నుంచి సమ్మెలకు వెళ్ళాం. 20 తారీఖు సమ్మెలకు వెళ్ళామంటే కట్ ఆఫ్ డేట్ అనేది ఉండదు. 15 తారీఖు దాకా చేస్తాం, 20 తారీఖు దాకా చేస్తాం అనేది ఏమి ఉండదు. ప్రభుత్వం దిగొచ్చి మన సమస్యలు పరిష్కారం చేసేంత వరకు 2 నెలలైనా 3 నెలలైనా ఎన్ని రోజులైనా మనం సమ్మెకు సిద్ధమైనవంటే సమస్య పరిష్కారమై చేసుకునే లోపలికి వెళ్ళి డ్యూటీ చేయాలనేటువంటి పట్టుదలతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఒక వేదిక మీదకి వచ్చి సమ్మె బాట పెట్టినాం. నీ యూనియన్ నా యూనియన్ అనేటువంటి తేడాలు లేకుండా, నీ యూనియన్ నా యూనియన్ అనేటువంటి తేడాలు పాలక వర్గాలు తీసుకొస్తాయి, మనల్ని ఐక్యం కాకుండా చూస్తాయి. ఈసారి సమ్మెలోకి వచ్చిన ఉద్దేశం ప్రథమంగా మనం ఐక్యంగా వచ్చినాం అనేది మొదటి విజయం అనేది. ఐక్యంగా సమ్మెలోకి వచ్చినాం అనేది మొదటి విజయం అనేది. ఈ ఐక్యత ఏదైతే మనం సమ్మెకు వచ్చినామో చివరంటూ అదే ఐక్యతని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దిగా ప్రభుత్వం మీద పాలక వర్గాల మీద ఒత్తిడి పెరుగుద్ది. ఆ ఒత్తిడి పెరిగినప్పుడు కొంతమంది యూనియన్ నాయకత్వాన్ని చేరదీసుకొని లోబర్చుకొని ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేసేటువంటి పనులు కూడా చేస్తారు. దానికి ఎవరు కూడా లొంగుబాటు చేయొద్దు అనేది ముందుగా అన్ని కార్మిక సంఘాలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కార్మిక వర్గం ఐక్యంగా ఉన్నప్పుడే మన సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. పైరవీలతోటి మన సమస్యలు పరిష్కారం కావు. పైరవీలు చేసుకుంటే కొంతకాలమే తాత్కాలికంగా కొంత ఉపయోగం జరుగుతుండొచ్చు, ఆ నాయకుడికి సొంత ప్రయోజనం కలుగుతుండొచ్చు, కానీ మొత్తం కార్మికులకి సంస్థాగతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి పరిస్థితి ఉండదు. మనం అడుగుతున్నదే గుంటల కోరికలు కావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పేర్లు వేరుండొచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టిజన్ పేరు పెట్టినాం, కానీ పని చేస్తున్నటువంటిది రెగ్యులర్ ఎంప్లాయీ చేసిన పని అదే, ఇలా ఆర్టిజన్ కార్మికుడు చేస్తున్న పని అదే, పీస్ వర్క్ పనిచేసినటువంటి వాళ్ళు అదే, అట్లాగే మీటర్ రీడింగ్ పనిచేసినటువంటి వాళ్ళు అదే. రకరకాల పేర్లతోటి మనల్ని విభజన చేసి ఒకరి సమస్యలు ఒకరి తేడా అని చెప్పేసి మీ సమస్యలు వేరు మా సమస్యలు వేరని ముందు మాట్లాడుతున్న క్రమంలోనే విభజన ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఎత్తుగడ. కార్మిక వర్గం ఐక్యంగా ఉండకుండా, ఉద్యోగ వర్గాలు ఐక్యంగా ఉండకుండా మనం రిక్రూట్మెంట్ అప్పుడే వివిధ కేటగిరీల్లో అపాయింట్మెంట్ చేసుకొని మీ సమస్య వేరు వాళ్ళ సమస్య వేరు, వాళ్ళ కోసం నువ్వేందుకు మాట్లాడుతున్న పద్ధతుల్లో సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మనల్ని ఎదురు ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఎవరైనా సరే కింది నుంచి మీటర్ రీడింగ్ చేసే వాళ్ళైనా, లేదు కలెక్టర్ అయినా, లేకపోతే పీస్ వర్క్ చేసేటువంటి వాళ్ళైనా, లేదు సబ్ స్టేషన్లో పనిచేసే ఆపరేటర్ అయినా, లేదు లైన్ మెన్స్ అయినా, ఎవరైనా పనిచేసే కింది నుంచి మీ దాకా అందరు కలిస్తేనే సమిష్టిగా పనిచేస్తేనే ఇలా ఉత్పత్తి కానీ సరఫరా కానీ రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఏ ఒక్కరు మిస్ అయినా మొత్తం వ్యవస్థ మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితుంది, అంతరాయం ఏర్పడేందుకు అవకాశం ఉన్నది. అందుకనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆర్టిజన్ పేరు పెట్టి కొంత వేతనం పెంచేసి అందులో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనే పద్ధతుల్లో అది చదువుకున్న వాళ్ళకి ఒక రకంగా, చదువు లేని ఒక రకంగా, పని మాత్రం అదే. చదువుకోనైనా అదే పని చేస్తున్నాడు, చదువుకున్నైనా అదే పని చేస్తున్నాడు, జీతాలు డిఫరెన్స్. తర్వాత వాళ్ళ సంవత్సరం కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని పెట్టేసి, అంటే మీకు కోరుతుంది ఏంటంటే ఒకే పని రకరకాల పేర్లు కొన్ని పని చేయించుకుంటుంది కదా, వేతన కాడ ఎందుకు తేడా ఉండాలి, రెగ్యులర్ ఎంప్లాయీకి ఎందుకు ఎక్కువ ఉండాలి? ఈ ఆర్టిజన్ పేరుతోటి పనిచేస్తున్న వాళ్ళకి ఇంతకుముందు కాంట్రాక్ట్ పేరుతోటి సబ్ స్టేషన్ ఆపరేటర్ పనిచేసే వాళ్ళం
ఇప్పుడు ఆర్టిజన్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళకు వేతనం ఎందుకు తక్కువ ఇవ్వాలి, రెగ్యులర్ ఎంప్లాయీకి ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి అయితే రూల్స్ కండిషన్స్ ఉన్నాయో ఈ ఆర్టిజన్ వర్కర్స్ కూడా ఆ రూల్స్ కండిషన్స్ పెట్టమని అడుగుతా ఉన్నాం. దాంట్లో ఏమి ఉత్తమ కోరికలే కావు. ప్రభుత్వం సంబంధించినటువంటి ఆలోచన చేయాలి. ఉన్నతమైనటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి మన సంస్థాగతమైనటువంటి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విద్యుత్ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏ రకంగా అయితే వేతన రూల్స్ కండిషన్స్ రూల్స్ సర్వీసెస్ ఉన్నాయో ఈ ఆర్టిజన్ వర్కర్స్ సంబంధించిన వాళ్ళకు కూడా రూల్స్ సర్వీసెస్ పెట్టాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చేసే పోరాటానికి పూర్తిగా సిఐటిగా ప్రత్యక్షంగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో మనకందరూ కూడా పొంచి ఉన్న ప్రమాదం ఉంది. అది రెగ్యులర్ ఎంప్లాయీ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ కావచ్చు, ఆర్టిజన్ వర్కర్ కావచ్చు, ఏ వర్కర్ అయినా ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళకందరికీ మన మీద మెడ మీద కత్తిలాగా వేలాడుతూ ఉన్నది. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో విద్యుత్ సవరణ తీసుకొచ్చింది. ఆ విద్యుత్ సవరణ కనుక అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలో పనిచేస్తున్నటువంటి దీన్ని ప్రైవేటీకరణ చేస్తే రేపు రాబోయే కాలంలో మరిన్ని ప్రమాదాలు వస్తాయి. మనం చేసేటువంటి పోరాటం మనం ఒంటరిగా లేము. మీకు సంబంధించినటువంటి అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఉన్నాయి. రేపు ప్రజల మద్దతు కూడా మనం కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా విద్యుత్తును ప్రైవేటీకరణ చేస్తే లాభాలు ఎక్కువ ఎక్కడైతే వస్తాయో ఆ పద్ధతిలోనే సరఫరా కూడా ఉంటుంది. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలియని పరిస్థితుల్లో వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ చూస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కనుక ఆ విద్యుత్ సవరణ బిల్లుని దేశవ్యాప్తంగా అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటీకరణ అయితే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 22 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ద్వారా వ్యవసాయం జరుగుతూ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమి సాగులోకి ఉంది. లక్షలాది మంది రైతులు అదే వృత్తిగా పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఉచిత కరెంటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఫ్రీ కరెంటు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తున్న పరిస్థితున్నది. కానీ ఇప్పటిదాకా రాష్ట్రంలో ఆ సంస్కరణలు గతంలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు అమలు చేసిండు. ఆ విద్యుత్ సంస్కరణలు వ్యతిరేకంగా పెద్ద పోరాటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. బషీర్బాగ్ లో 3 అమరవీరుల సిఐటి కార్యకర్తలు 2, ఇంకో కార్యకర్త మొత్తం 3 కార్యకర్తలు బషీర్బాగ్ లో పోలీస్ కాల్పులో చనిపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ₹1 కూడా పెంచలేదు. కానీ ఇలా మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాడు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయాలని అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఆలోచన చేస్తే దానికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానికం, కార్మిక సంఘాలు, అన్ని పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేసి వెనక్కి కొట్టినాం. ఒక్క పైసా కూడా పెరగలేదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రాబోయే కాలంలో ఆ ప్రమాదం కూడా మన మీద ఉన్నది. ఈ సమ్మె సందర్భంగా మేము కోరేది ఏంటంటే మిమ్మల్ని రైతులందరినీ కూడా ఆర్గనైజ్ చేయండి. రైతులకు సంబంధించింది మీరందరూ కూడా సపోర్ట్ తీసుకోండి. ఇళ్లలో కరెంటు ప్రైవేటీకరణ కాకుండా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులుగా మీ మీద ఎంత అవుతుందో బయట ఉన్న మా మీద కూడా ఉన్నది. ఈ డిమాండ్ మీద మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో. ఇప్పుడు ఈ సమ్మె చేస్తున్న మనకు రైతుల మద్దతు కూడా కావాలి, గ్రామాల్లో ఉన్న వ్యవసాయ కూలీల మద్దతు కూడా కావాలి. మీరు గ్రామాలకు పోతున్నప్పుడు సమ్మె దిగిన తర్వాత మీరు ఊళ్ళకు మీ ఇళ్ళ కాడికి పోయినప్పుడు సమ్మె ఎందుకు చేస్తున్నారంటే మా సమస్య ఉంది, మీ సమస్య ఉంది అని 2 సమస్యలు చెప్పాలి. ఎందుకంటే విద్యుత్ ప్రైవేటీకరణ అయితే ఆ కరెంటు సరఫరా కాకపోతే వ్యవసాయం దిగుబడి లేక కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎట్లయితే ఏర్పడదో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం రాబోయే కాలంలో ప్రైవేటీకరణ అయితే రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చేసిన కష్టానికి వచ్చిన దిగుబడికి వచ్చిన డబ్బులకి కరెంటు బిల్లు కట్టలేక ఆత్మహత్యల పరంపర కొనసాగబోతున్నది. ఇది మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానికి వ్యతిరేకంగా కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులుగా మీ మీద ఉన్నది, బాధ్యతలో ఉన్న మా మీద ఉన్నది. మొత్తం మీద ప్రజల మద్దతు కూడగట్టి పైన ఉన్నటువంటి మోడీ చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా కూడా మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. అట్లనే రైతులే కాకుండా ప్రతి ఇంట్లో కరెంటు వాడుతున్నాం.
ఈ కరెంటు వాడకం ఇవాళ 200 యూనిట్ల లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్నది. కానీ ఈ ప్రైవేట్ వాళ్ళకి పోతే, కరెంటు ప్రైవేట్ వాళ్ళకి పోతే 200 యూనిట్ల లోపల ఇప్పటిదాకా ఫ్రీగా వంతున్నటువంటి వాళ్ళందరూ కూడా కరెంటు బిల్లు కట్టాలి, కరెంటు ఛార్జీలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా మొత్తం సమస్త ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో సమస్త ప్రజలకి, కరెంటు వాడుకునే ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో ప్రమాదం ఉన్నది. ఈ సంస్థ నిలబెట్టుకోవడం కోసం సమ్మె చేస్తున్నాం. అదేవిధంగా మాకు సంబంధించినటువంటి ఇలా ఆర్టిజన్ వర్కర్స్ గా పనిచేసినటువంటి మా సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ రకంగానే మాకు కూడా సర్వీస్ రూల్స్ రూపొందించాలి. అదేవిధంగా పిఆర్సీ సంబంధించినటువంటి అంశం కానీ మిగతా రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏ బెనిఫిట్స్ అయితే వస్తున్నాయో ఆ బెనిఫిట్స్ మాకు కూడా అందజేయాలని మీరు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పోరాటం విజయవంతం కావాలని, ఈ పోరాటంలో మేము ప్రతి సందర్భంలో మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.